అరుణాచల మోక్ష మార్గము. ఈ మార్గానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మనము తరచూ గూడా న్యూస్ చూస్తూ ఉన్నాము. ఈ మోక్ష మార్గం లోపల నుంచి వెళ్ళిన వాళ్ళు ఇరుక్కోవడము, లేదా ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో బయటికి రావడము, కొంతమంది మరణించడము, ఇలా జరుగుతూ ఉంది అనేది మనం చూసాం. అయితే ఇది చాలా దశాబ్దాలుగా గూడా దీని లోపల మోక్ష మార్గం నుంచి గూడా వెళుతూ ఉంటారు. వాళ్ళ మొక్కులను చెల్లించుకు లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. ఉంటూ ఉంటారు. వాళ్ళు కోరిన కోర్కెలు నెరవేరుతాయి అనంటే మోక్ష మార్గం లోపల నుంచి రాగలుగుతారు. నెరవేరని పక్షంలో రాలేకపోతారు. సో, ఇలా జరుగుతుంది. కొంతమంది వెనుదిరిగిపోతూ ఉంటారు. అలాగే దాన్ని చాలా టెక్నిక్‌గా దాని లోపల నుంచి వెళ్ళాల్సుంటది. ఇదొక సైన్స్ అని కొంతమంది, లేదు ఇది భగవంతుడి కృప. మనము ఈ జన్మని ఇంకా కష్టాల నుంచి, లేదా చేసిన పాపాల నుంచి, వీటన్నింటి నుంచి మోక్షం పొందాలి అని అనుకుంటే ఈ అరుణాచలంలో ఉన్న ఆ విఘ్నేశ్వరుడికి సంబంధించిన ఆ చిన్నపాటి ఆ మోక్ష మార్గం ఏదైతే ఉందో, ఆ మోక్ష మార్గంలోంచి వెళ్ళడం గురించి మనం చర్చించాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ, ఎవరైనా ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని కొన్ని వీడియోలు చేసి పెడుతూ ఉన్నారు. సో, గతంలో మేము గూడా వెళ్ళాము అని కొంతమంది దీనికి సంబంధించి ఇబ్బందుంది బాగాను. ఇక్కడ గ్రిల్స్ లాంటివి వేశారు. ఈ గ్రిల్స్ లోపల నుంచి వెళ్ళగలిగే వాళ్ళని మాత్రమే వదులుతూ ఉన్నారు అని చెప్పేసి ఒక ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ గ్రిల్స్‌ని చూపించడం జరిగింది. ఆయన సందు లోపల నుంచి ఒక అడుగు ఉంటదనుకుంటాను. అడుగు ఇంత స్పేస్ ఉంది. దాని లోపల నుంచి ఆయన వెళ్లి మళ్ళా బయటకొస్తున్నాడు. ఆయన చూడ్డానికి గూడా ఆయన బలంగానే ఉన్నారు. సో, అందులోంచి వెళ్ళగలిగిన వాళ్ళని మాత్రమే వదులుతూ ఉన్నారు. వెళ్ళలేని వాళ్ళని వదలడం లేదు అని జెప్పేసేసి. సో, మరి ఈ మోక్ష మార్గానికి సంబంధించి ముందు ఇనుప గ్రిల్స్‌ని ఏర్పాటు చేశారు అనేసైతే అన్నారు. ఇప్పుడు ఆ ఇనుప గ్రిల్స్ కూడా లేవు. అసలు పూర్తిగానే మూసేశారు అని జెప్పేసి కొన్ని వీడియోల్లోనే ఇప్పుడు మరి ట్రోల్ అవుతూ ఉంది. ఇది ప్రస్తుతానికైతే అధికారికంగా ఏం ప్రకటించలేదు. ఆహ్, ప్రకటించినట్టుగా మనకెక్కడ గూడా న్యూస్ రాలేదు. కానీ ఓన్లీ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాత్రం చాలా మంది తరచూ వెళ్ళేవాళ్ళుంటారు గాబట్టి, వాళ్ళు మాత్రము దాని మీద పర్టిక్యులర్‌గా ఫోకస్డ్‌గా వీడియోలు చేసి పెడుతున్నట్లు కనిపిస్తోంది. సో, మరి ఆ మోక్ష మార్గానికి ఒక ఫైబర్ అట్టలాంటిది వేసేసి మేకులు కొట్టేసినట్టుగా కనిపిస్తుంది. అంటే దాన్ని క్లోజ్ చేసేసినట్టుగా కనిపిస్తోంది. మరి అది తాత్కాలికంగా క్లోజ్ చేసారా? లేకపోతే ఇంకా పర్మనెంట్ గానే మోక్ష మార్గాన్ని క్లోజ్ చేసేసారా? ఈ మొత్తం జరిగిన ఇష్యూస్ అన్నింటిని బేస్ చేసుకొని, అలాగే ప్రజల అభిప్రాయాలను గూడా బేస్ చేసుకొని దాన్నేమైనా క్లోజ్ చేసారా? మళ్ళా ఏమైనా తెరిచారా? ఇదైతే తెలీదు. మనకు క్లోజ్ చేసినట్లు కనిపిస్తుంది గానీ, మళ్ళా దాన్ని తెరిచారు. ఇప్పుడు ప్రెజెంట్ వెళ్తూ ఉన్నారనేదైతే కనిపించలేదు. సో, మీరెవరైనా ఈ మధ్య కాలంలో వెళ్లారా? మూసేసిన తరువాత మరలా ఇప్పుడు తెరిచినట్టుగా ఏమైనా మీకు కనిపించిందా? ఒకవేళ అలా గనక మీరు వెళ్ళుంటే మీరు గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మోక్ష మార్గాన్ని తెరిచారా? లేదా అనేది. అలాగే మీ అభిప్రాయం ఏంటి? మరి ఇన్ని దశాబ్దాలుగా గూడా ఆ మోక్ష మార్గాన్ని ఎంతో మంది భక్తులు విరివిగా వినియోగించుకున్నారు. అలాగే ఒక మోక్షం గావాలి వాళ్ళ జీవితానికి అన్నట్టుగా అందరూ గూడా నమ్మి వృద్ధులు సైతము, అలాగే ఒబేసిటీ ఉన్నవాళ్ళు, చాలా లావుగా ఉన్నవాళ్ళు, రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇలాంటి భక్తులందరూ గూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకునే ముందర ఈ మోక్ష మార్గం నుంచి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. మరి దీన్ని ఆపేయడం వలన ఇన్నాళ్ళు లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు కలుగుతోంది? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ తెలియజేయండి. అలాగే తరచూ అరుణాచల క్షేత్రము ఏదో ఒక కాంట్రోవర్సీ అయితే నెలకొంటూ ఉన్నది. మనం చూసాం గతంలోన గ్యాంగ్ రేప్ జరిగింది. ఇవి జరుగుతూ ఉన్నాయి. అలాగే అరుణాచల క్షేత్రాన్ని తప్పకుండా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చాలా మంది అంటూ ఉన్నారు. ఎందుకంటే అదంతా గూడా కొండదారి నడుస్తూ ఉంటే అక్కడ నిర్మానుష్య ప్రదేశం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ తుప్పలు, చెట్ల లోపల నుంచి రోడ్డు చీకటిగా ఉన్నా గూడా అలానే ఆడపిల్లలు చాలా మంది నడిచి వెళ్తూ ఉంటారు. అటువంటప్పుడే ఆకతాయిలు అమ్మాయిల్ని తీసుకొని లోపలికెళ్ళేసేసి అమ్మాయిల్ని వివస్త్రాలుగా చేసి డబ్బులు వసూలు చేసిన పరిస్థితులను గూడా మనం చూసాము. సో, మరి ఒక భగవంతుడిని నమ్ముకొని అరుణాచల క్షేత్రం అంటేనే అత్యంత పుణ్యమైన క్షేత్రంగా భావిస్తూ అక్కడికి ప్రతి నెల గూడా వెళ్ళేవాళ్ళుంటారు. ప్రతి నెలకి 2 సార్లు గూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో, అంత భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటారు. సో, అంటే వాళ్ళు అనుకున్నది జీవితంలో మేబీ నెరవేరుండొచ్చు. దేవుడి కృప ఉందని వాళ్ళు నమ్మొచ్చు. మరి ఇంతటి నమ్మకమైన క్షేత్రం ఈ రకంగా ఒక భయంకరమైన అవమానాలకి గురవుతున్న నేపథ్యంలోన మరి తప్పకుండా దీని మీద ప్రభుత్వం కూడా దృష్టి సారించి
అక్కడ ఉన్న సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం, అలాగే నడక మార్గంలో ఉన్న లైట్‌లను ఏర్పాటు చేయడము, అక్కడక్కడ నైట్ సెక్యూరిటీ అనేది ఉండేటట్టుగా చూడడము. సో, ఇటువంటివి చూస్తే క్షేత్రానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది అని చాలామంది భక్తులు చెప్తూ ఉన్నారు. సో, చూద్దాం మరి ఏదైనా ఇటువంటి మంచి ఏర్పాట్లు చెయ్యాలి అని. సో, మీరు అరుణాచల క్షేత్రానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరు చిన్నప్పుడు ఎప్పుడో చూసిన దానికి ఇప్పటికి ఎలా డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? డెవలప్ అవ్వకుండా ఎట్లా ఉండిపోయినియి? ఎలాంటి మార్పులు రావాలక్కడ? అధికారుల నుంచి అక్కడున్న అరుణాచల క్షేత్ర దేవాదాయ శాఖ నుంచి, ప్రభుత్వం నుంచి ఇవన్నీ మీరేం కోరుకుంటూ ఉన్నారు? దీన్నైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి.